ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ 2 కొబ్బరికాయలు పడ్డాయంట. 2 కొబ్బరికాయలు పడితే ఈ రైతు ఏం చేశాడంటే ఈ 2 కొబ్బరికాయలు కూడా పట్టుకెళ్ళి అమ్మాడంట. అమ్మితే ఆ కొబ్బరికాయల్ని ఒక రైతు కొనుక్కున్నాడు. ఆ రైతు కొనుక్కొని కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఏం చేశాడంటే తీసుకెళ్ళిపోయి ఒక బురదలో దాన్ని ఏం చేశాడట నాటాడంట. ఒక బురదలో దాన్ని నాటాడంట. ఇంకొకరు ఏం చేశాడంటే తన ఇంట్లో శుభకార్యం ఉంది, పెళ్లి కార్యం ఉంది కాబట్టి ఇంకొకరు ఏం చేశాడంటే ఆ కొబ్బరికాయని పట్టుకొని కొనుక్కొని శుభకార్యం కొరకు తీసుకొని వెళ్ళిపోయాడంట. ఇక శుభకార్యం కొరకు తీసుకొని వెళ్ళినటువంటి ఆ కొబ్బరి దాన్ని ఏం చేస్తారు, ఎండిపోయిన దాన్ని శుభ్రంగా మంచి పసుపు పెయింట్ వేసి దానికి మళ్ళా బొట్లు పెట్టి దానికి ఇంకా ఒక గుడ్డ చుట్టి దానికి ఒక తాడు కట్టి బంగారం తాలూకా మంగళసూత్రం ఆ కాయ మీద పెట్టి చాలా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపు మొదలైందంట ఆ కొబ్బరికాయ. ఆ ఊరేగింపుకి వెళ్తా ఉంటే ఈలోగా ఆ కొబ్బరికాయ ఆ బుర్రలో ఉన్నటువంటి కొబ్బరికాయ చూసిందంట. అయ్యో నీకు ఎంత గతి పట్టింది, ఎంత పని అయిపోయింది, నువ్వు బురదలో ఉన్నావా, నువ్వు బురదలో ఉన్నావు, ఒకసారి నన్ను చూడు, నేను ఎక్కడున్నాను, ఈవిడ నెత్తి మీద ఉన్నాను, ఎలాగున్నాను, మంచి అలంకరించబడి చుట్టూ రంగేయబడి దానికి మంచి గుడ్డ కట్టి దానికి బొట్లెట్టి దాని మీద ఒక బంగారం మంగళసూత్రం పెట్టి తాళ్ళు కట్టి నేను ఎలాగున్నాను, నీ గతి అలాగ అయిపోయింది, నీ జీవితం ఏమైపోయింది, బొగలో కూరుకుపోయింది అని చెప్పి అన్నదంట. అప్పుడు ఆ బొగలో ఉన్నటువంటి ఆ కొబ్బరికాయ అన్నదంట, ఓ సేరిదానా పెళ్ళైనంత వరకే నీ భోగం, పెళ్ళైనంత వరకే నీ భోగం, పెళ్ళైపోయిన తర్వాత ఎవడో నిన్ను పీకుతాడు, కాయ చేస్తాడు బయటికి, దాన్ని పగలగొడతాడు, నీ లోపల గుజ్జంతా మొత్తం గోకుతాడు, దాన్ని పచ్చడి చేసి దంచుతాడు, దంచి ఆ నోట్లో వేస్తాడు, అది మళ్ళా ఒక రోజుకి బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. నేను అలా కాదు, ఇప్పుడు బురదలో ఉన్నాను, కాసే కొన్ని రోజుల్లో నేను మొలకెత్తుతాను, ఆ మొలకలు ఏమవుతుంది, ఒక మహా చెట్టుగా మారుతుంది, ఆ మహా చెట్టుగా మారి మళ్ళా నేను అనేకమైనటువంటి కాయలు కాస్తాను, అనేక సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటాను, అనేక ఉపయోగకరంగా మారుతాను అన్నదంట. హల్లెలూయా. అది తగ్గించుకునేటువంటి స్వభావము, ప్రార్థనా పనుల యొక్క స్వభావము. వాళ్ళు అనేకుల కొరకు ప్రార్థన చేస్తారు, అనేకులకు ఉపయోగకరంగా ఉంటారు, వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి వారు అతిశయించరు, వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి వారు గర్వపడరు, వారు దేవుడి సన్నిధిలో వారు మొదలుపెడతారు. లేనటువంటి దేవుని బిడ్డ ఈ రోజు మనము దేనిని చూసి దేని వైపు చూసి మనం ఆశ పెట్టుకోవడానికి వీల్లేదు, గర్వముగా ఆడంబరాలుగా మనం ఉండడానికి వీల్లేదు. మనం దేవుని దగ్గర మనం తగ్గించుకొని ఇదిగో యెహోషాపాతులాగా, ఇదిగో మరొక వైపు ఆశలాగా, అలాగే దావీదులాగా ఇంకా కొంతమంది గొప్ప భక్తులు తగ్గించుకొని ఏ విధంగా వారు ప్రార్థన చేసి వారు దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నారో అదే విధంగా మనము కూడా ఆశ పెట్టుకొని ఆయన వైపు చూసి మనం ప్రార్థన చేసి మన విశ్వాస జీవితాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మన జీవితాలను కూడా ధన్యకరమైనటువంటి జీవితాలుగా మారుస్తాయి. హల్లెలూయా.